గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ పరిధిలో గల బాలాజీనగర్ జీరో లైన్ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీలు నిండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని స్థానిక ప్రజలు కోరిన మేరకు ఈ సీసీ డ్రైన్ ను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి పదంలో తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ప్రధాన డ్రైన్లకు ఉన్నటువంటి మొండిగేటు దగ్గర నుండి బాలాజీ నగర్ వరకు 16వ ఆర్థిక సంఘం నిధులతో ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలతో 808 మీటర్లకు సంబంధించినటువంటి డ్రైన్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఏమో నుంచి వచ్చినటువంటి వర్షపు నీరు కూడా ముఖ్యంగా ప్రవహించేటువంటి ఏకైక మార్గం పాతగుంటలో ఉన్నటువంటి ఈ డ్రైను. దీన్ని పూర్తిగా చాలా సంవత్సరాలైంది పూర్తిగా శిథిలావస్థకు ఉన్నటువంటి ఈ డ్రైన్ని వచ్చినటువంటి 16వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులతో దాదాపు ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేయడంతో పాటు ముఖ్యంగా విజయవాడ రోడ్లోని వాసవి నగర్ దగ్గర నుండి కిమ్స్ శిఖర హాస్పిటల్ వరకు కూడా ఈరోజు అదేవిధంగా 265 మీటర్లకు సంబంధించినటువంటి డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం. నగరంలో నలువైపులా కూడా అవసరమైనటువంటి ప్రధాన డ్రైన్లు నిర్మించుకొని ఏదైతే రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలని ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్ని విరివిరిగా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు నందివెలుగు రోడ్కు సంబంధించి ఒక పక్కన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 5 సంవత్సరాల్లో పట్టించుకున్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ని పూర్తిగా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా 2,85,00,000 రూపాయలతో వచ్చే నెలలో శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ప్రారంభిస్తాం. 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లోనే నేను శాసనసభ్యుడిగా గెలిపొందిన తర్వాత కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాజీవ్ గృహకల్పకు సంబంధించి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో తిరిగి ఈరోజు అక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ని నిర్మించేటువంటి కార్యక్రమం, ఒక సబ్స్టేషన్ని కూడా ఈ ప్రాంతంలో నిర్మించేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క అంశంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజలు కూడా తప్పకుండా ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం. వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా ఫోన్ నంబర్లకి కాంటాక్ట్ చేస్తే వారి సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా స్పందించి ప్రభుత్వ అధికారులు అలాగే